హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ వ్లాగ్. ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి రవ్వ, అలాగే పెసరపప్పు యూజ్ చేసి రవ్వ పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది టేస్ట్ వైస్ చాలా బావుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. తొందరగా అయిపోతుంది. ముందుగా ఇక్కడ స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని, ఒక గ్లాస్ బొంబాయి రవ్వని వేసుకొని బాగా వేయించుకోవాలి. మనకు రవ్వ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే రవ్వ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఈ రెసిపీ అచ్చం మనము పొంగల్ తిన్న టేస్టే ఉంటుందన్నమాట. కానీ మనం చెప్పేంత వరకైతే కనుక్కోవడానికైతే కుదరదు రవ్వతో చేశామని. అంత బావుంటుంది. ఇప్పుడు రవ్వ అంతా ఈవెన్‌గా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకైతే వేసుకుందాం. ఎప్పుడైనా మనము ప్రసాదము ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు తొందరగా అయిపోతుందన్నమాట ఈ రెసిపీ. ఇందులో మనము వెల్లుల్లి అస్సలు యూజ్ చేయము. అలాగే ఉల్లిపాయలు కూడా యూజ్ చేయం కాబట్టి ప్రసాదంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత పెసరపప్పును కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకైతే వేసుకుంటున్నాను. ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి నేను ఇందాక ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కదా! ఇది ఒక గ్లాస్ పెసరపప్పుకు 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మెజర్‌మెంట్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఇందులో మనం రవ్వ ఏ గ్లాస్‌తో తీసుకున్నామో ఆ గ్లాస్‌తో 3 గ్లాసుల వాటర్ అయితే బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు మనం స్టవ్ పైన రవ్వ కూడా కొంచెం వేడి చేసుకోవాలి. ఇక్కడ చూడండి ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు అయితే చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక పక్కన వాటర్ కూడా హీట్ అయిపోయాయి. అదే విధంగా రవ్వ కూడా కొంచెం హీట్ అయితే చేసుకున్నాను. ఈ వేడిగా ఉన్న బాండ్లీలోకే రవ్వ వేసి కొంచెం సేపు పెట్టి మనం వేడిగా వాటర్ అనేది మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. మనకు వాటర్ అనేది రవ్వ అనేది ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మిగిలిన వాటర్ని కూడా ఎక్సెస్ వాటర్ అంతా కూడా వేసేసుకున్నాను. ఇలా కలుపుకొని కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకైతే వేసుకుంటున్నాను. రవ్వ, పెసరపప్పు 2 బాగా ఈవెన్‌గా కలిసేటట్లుగా ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. తరువాత మంటను సిమ్‌లో పెట్టుకొని మరొక బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం పొంగల్‌కి. అలాగే జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి మాత్రం వేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఈ తాలింపు మొత్తము రవ్వ మిశ్రమంలోకి వేసుకొని మరొక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ టైంలో నేను ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకొని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పొంగలైతే రెడీ అయిపోతుంది. టేస్ట్ వైస్ చాలా బాగుంటుంది. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. నేనైతే ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌కి ఇలా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.